ఇప్పుడు బుర్రవాల్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి సాలంగ్ వ్యాలీ 3.1 కిలోమీటర్స్. నేనున్న హాస్టల్ నుంచి ఈ డిస్టెన్స్ వచ్చి 1.5 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి సాలంగ్ వ్యాలీకి. లాస్ట్ వీడియోలో హాస్టల్ నుంచి చూపించాను కదా గ్రీన్ మౌంటైన్. సో అదే ఇది చూసారా, దూరం నుంచి చాలా బాగుంది. దగ్గరికి వస్తే అదొక అడవిలా ఉంది. సో ఈ రూట్లోనే మనం సోలంగ్ అయితే వెళ్ళాలి, సోలంగ్ వ్యాలీకి వెళ్ళే రూటు. చూసారు కదా, రాత్రి అయితే చాలా పెద్ద వర్షం వచ్చింది. సో వర్షం వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ ఇలా ఈ రోడ్డు మీద రావడం వల్ల రోడ్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. చుట్టూ యాపిల్ ఫీల్డ్స్. ఇదిగో మన ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. ఇటు సైడ్ డాగ్స్ అయితే చాలా బాగుంటాయి క్యూట్గా. అలానే నోట్లో వెళ్ళి పెట్టుకుంటే చేస్తూ ఉన్నాను. బాయ్ బాయ్. ఇవేవో తినే పళ్ళంట, ఒకటి టేస్ట్ చేసి చూద్దాం. ఈ చెట్టుకున్న పండు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. దీని పేరు సుమన్ని ఏదో అంటున్నారు. బాగుంది, పుల్ల పుల్లగా తీయగా. దీని లోపల ఒక పిక్ ఉంది. పిక్ అయితే తినకూడదు, పాడేయాలి. చాలా టేస్ట్గా ఉంది పండు అయితే, పుల్ల పుల్లగా తీయగా. బయట తొక్క పుల్లగా ఉంది, లోపల గుజ్జు లాంటిది ఉంటుంది కదా, అది స్వీట్గా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. అంకుల్ మనీ వేస్తే వద్దన్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారంట, ఎవరు ఫ్రీగా ఇచ్చిన తీసుకోరంట అని చెప్తున్నారు. అతను కావాలంటే ఇంకా పట్టుకెళ్ళి, కానీ మాకైతే డబ్బులు వద్దు, నీకు ఇంకా వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి దారిలో తిన్నాను పట్టుకెళ్ళమన్నారు. కానీ అవి బాగా పుల్లగా ఉన్నాయి పైన. సో అందుకే నేను తీసుకోలేదు. చాలా మంచివారు యాక్చువల్లీ లోకల్ పీపుల్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో మొబైల్లో సరిగ్గా కనిపిస్తలేదు, కానీ ఇక్కడ నుంచి మనాలి సిటీ కూడా బాగా కనిపిస్తుంది. ఆ కొండల దగ్గరికి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడితో రోడ్డు క్లోజ్ అయిపోయింది. సో ఇలా రాళ్ళతో రోడ్డు అయితే ఉంది. సో ఈ రోడ్డు మీదే మనం వెళ్ళాలి. ఇదే కంటిన్యూ చేయాలి రూటు. సో ఇంకా 1.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇది మేబీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అనుకుంటా, ఫెన్సింగ్ వేశారు. కొండ మీద చల్లగా ఉండడం వల్ల మేఘాల నుంచి స్నోఫాల్ అయితే అవుతుంది.
ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది, చుట్టూ పైన్ ట్రీస్. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చు. నా వెనకాల ఉన్నదే బ్యాస్ రివర్, అది దాటితే అదే సోలంగి వ్యాలీ. దాటేసి నా దేశకి నుంచి రూట్ ఏదో ఉంది, అది దాటేసి అది అక్కడికి వెళ్తే అదే సోలంగి వ్యాలీ. వర్షం పడుతుంది, అందుకని గెటప్ అయితే చేంజ్ చేస్తా. రైన్ కోట్ వేసుకున్నాను. వర్షం మ్యాక్సిమం రైన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ క్యారీ చేయాలి. సో లేదంటే ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఈ టైంలో వర్షం పడుతుంది. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే వర్షంలో తడిస్తే హెల్త్ ఇష్యూసే కాదు, బట్టలు తడిస్తే అవి క్యారీ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని కంపల్సరీ రైన్ కోట్ లేదా అంబ్రెల్లా క్యారీ చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా బేస్ నదిలో ఉన్నాం. ఇక్కడ యారమర్ చూపిస్తుంది, ఇక్కడ నుంచి అయితే క్రాస్ చేయాలి. చూసుకోండి, వాటర్ ఎక్కువ ఉంటే క్రాస్ చేయడం మానేయాలి, అంత సేఫ్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే తక్కువ ఉంది, కానీ ఎప్పుడు వాటర్ ఫ్లో వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకే జాగ్రత్తగా ఫాస్ట్గా దాటేయాలి. బ్యాక్ అయితే వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న వాళ్ళు క్రాస్ చేయడానికి అవ్వదంట. ఆ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేయమని చెప్పారు. సో మళ్ళీ బ్యాక్ రూట్లో వచ్చి ఒక 200 మీటర్స్ వెనక్కి అయితే వెళ్ళాలి. సో ఫైనల్గా రివర్ అయితే క్రాస్ చేసేసి సోలంగ్ వ్యాలీ దగ్గరికి వచ్చాం. సో ఇదే సోలంగ్ వ్యాలీ, ఇది సోలంగ్ వ్యాలీ పార్కింగ్ లాట్. సో పైకి వెళ్ళాలి, అది జిప్ లైన్ కౌంటర్స్ అక్కడ. ఇది సోలంగ్ వ్యాలీ పార్కింగ్ లాట్. సో ఇదంతా పార్కింగ్ అనమాట. సీజన్ టైంలో ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే అంజనీ మహాదేవ్ టెంపుల్ అని ఒక శివాలయం వస్తుంది. సో చాలా ఫేమస్, బాగుంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. మనకు అక్కడ కనిపిస్తుంది టెంపుల్, అదే అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో అన్నీ ఎక్కుంటూ పైకి వెళ్ళాలి. కొండ మీద చూసారా స్నోఫాల్ అవుతుంది, ఫుల్గా మేఘాలతో కప్పిపోయింది కొండ. ఈ టైంలో ఇలా ఎత్తైన కొండల మీద స్నోఫాల్ అవుద్ది, మిగతా చోట్ల స్నోఫాల్ అయితే ఉండదు. ఇప్పుడు వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, వాటర్ ఫాల్ కింద శివలింగం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి మనం. Bye bye.
పైకి ఎక్కేటప్పటికన్నా కిందకి దిగేటప్పుడు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా మబ్బులు అయితే కొండల మీద ఎలా ఉన్నాయో. నేను యాక్చువల్లీ ఈ పైన కూడా మబ్బుల కింద ఉండడం వల్ల మనకి కనిపించాయి. దూరం నుంచే కనిపిస్తాయి, దగ్గరికి వస్తే మబ్బులు అయితే కనిపించవు. అప్పుడు చూసినప్పుడు ఈ కొండలు ఫుల్గా మబ్బులు అయితే ఉండే, దగ్గరికి రావడంతో ఆ మబ్బులు అయితే కనిపించవు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే బాగుంది. ఇక్కడ క్యాంప్ అయితే సెట్ చేసుకుందాం. టైం 4 అయిపోతుంది. త్వరగా క్యాంప్ సెట్ చేసుకుంటే వర్షం వచ్చేలోపే టెంట్లోకి వెళ్ళిపోవచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ ప్లేస్ చాలా ఖాళీగా ఉండడం వల్ల సేఫ్గా కూడా ఉంటుంది.